వెల్కమ్ టు యోయో టీవీ. ఎన్ఆర్ఐ సైజన్ అండ్ టీటీఏ ఫౌండర్ డాక్టర్ పైల మల్లారెడ్డి. ఈ పేరు తెలియని వాళ్ళు ఉండరు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఎక్కడ ఆపదలో ఉంటే అక్కడ మల్లారెడ్డి సేవలు ఉంటాయి. ఎంతో సేవాభావం ఉన్న పైల మల్లారెడ్డి టీటీఏ ద్వారా ఇప్పటి వరకు తాను పుట్టిన గడ్డ తెలంగాణలో ఎన్నో సేవా కార్యక్రమాలను చేపట్టారు. ఇప్పటికీ చేపడుతూనే ఉన్నారు. అటు అమెరికాలో ప్రవాస భారతీయులకు పెద్దన్నగా నిలుస్తూ ఇటు తెలంగాణ రాష్ట్రంలో సైతం తన సేవలను అందిస్తున్నారు. సేవా డేస్ పేరుతో ప్రతి ఏటా తెలంగాణకు వచ్చి వసతులు సరిగ్గా లేని స్కూల్స్, కాలేజీలకు తమ నిధులతో వాటిని ఏర్పాటు చేస్తూ వస్తున్నారు. అంతేకాకుండా టీటీఏ ఆధ్వర్యంలో పలు గ్రామాల్లో కూడా ప్రజలకు కావలసిన సౌకర్యాలను కల్పిస్తున్నారు. గుడి, బడి, పేదల కోసం కమ్యూనిటీ హాల్, విద్యార్థులకు లైబ్రరీలు ఏర్పాటు, స్కూల్స్ కు అదనపు భవనాలను నిర్మించడం వంటి ఎన్నో సేవా కార్యక్రమాలను టీటీఏ చొరవతో పైల మల్లారెడ్డి ఎన్ఆర్ఐలతో కలిసి నిర్వహిస్తూ వస్తున్నారు. ఇందులో ముఖ్యంగా పైల మల్లారెడ్డి తన స్వంత స్థలంలో సొంత డబ్బులతో యాదాద్రి జిల్లా వలిగొండలో నిర్మించిన వెంకటేశ్వర ప్రభుత్వ కళాశాలను నిర్మించి ఇచ్చారు. ఆ కాలేజీని 2023 డిసెంబర్లో మల్లారెడ్డి ఆధ్వర్యంలో ప్రారంభమైంది. అంతేకాకుండా విద్యార్థులకు కావాల్సిన ఫర్నిచర్, కంప్యూటర్లను కూడా ఏర్పాటు చేశారు. అలా కేవలం పైల మల్లారెడ్డి కారణంగా వెంకటేశ్వర కాలేజీ తెలంగాణ వ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఇలా పైల మల్లారెడ్డి విద్యారంగ అభివృద్ధికి తన వంతు సహాయాన్ని అందిస్తూనే ఉన్నారు. కరోనా సమయంలో కూడా మల్లారెడ్డి తన సహకారాన్ని అందించారు. ఇలా ప్రతి ఏడాది అమెరికా నుంచి తెలంగాణకు వచ్చి ఇలాంటి అభివృద్ధి పనులతో హెల్త్ క్యాంపు, విద్యార్థులకు పుస్తకాల పంపిణీ, వైద్యం అందని పేదవారికి ఆర్థిక సాయం వంటివి చేస్తూ ఉంటారు. ఇంత గొప్ప సేవాభావం ఉన్న పైల మల్లారెడ్డి మరోసారి తన సేవా గుణాన్ని చాటుకున్నారు. ఇటీవలే తెలుగు రాష్ట్రంలో వచ్చిన వరదలకు ఎంతో మంది నిరాశ్రయులు ఉన్నారు. అలాంటి వారికి తన వంతు సాయంగా తెలంగాణకు ₹1,00,00,000, ఏపీకి ₹1,00,00,000ను డాక్టర్ పైల మల్లారెడ్డి విరాళంగా ప్రకటించారు. సైసన్ ప్రతినిధుల బృందం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తన నివాసంలో కలిసి ₹1,00,00,000 చెక్కును అందించారు. దీనికి సీఎం రేవంత్ రెడ్డి డాక్టర్ పైల మల్లారెడ్డి మరియు సైసన్ బృందానికి ధన్యవాదాలు తెలియజేశారు. ఇవే కాదు, ఇలాంటి గొప్ప సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ తెలంగాణ ప్రజలకు అండగా నిలుస్తున్న పైల మల్లారెడ్డి భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకుందాం.